దేవుని నామానికే మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ప్రియులారా, నిన్న మనము 32 వరకు పునరుద్ధానపు సంగతులన్నీ తెలుసుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు 33 నుంచి కొన్నే ఉన్నాయి, నేను ముగించేస్తాను. ప్రియులారా, ఇక చూసినట్లయితే 33వ భాగముగా మనం చూసినట్లయితే పామరులను పండితులుగా చేసిన పునరుత్థానము. అంతేకాదు 34వది పునరుత్థానం పాత నిబంధన భక్తుల మేలుకొలుపు. పునరుత్థానము మహిమగల ప్రభువుని రాకడ. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసండి? యోహాను సువార్త 20వ అధ్యాయము 7వ వచనంలో ప్రియులారా చూసినప్పుడు పేతురు యోహాను సమాధిలోనికి వెళతారు. అక్కడ తలరుమాల మాత్రము మడత పెట్టి పక్కన ఉంచినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ప్రభువారు పునరుత్థానమైన తర్వాత ఆయన చేసిన పని ఏంటి అని చూసినట్లయితే తలకు కట్టిన రుమాలు ఆయన మడత పెట్టి ఒక పక్కన పెట్టారు. అంటే దాని యొక్క అర్థము ఏంటి? యూదుల యొక్క ఆచార ప్రకారం లేక సాంప్రదాయ ప్రకారము నేను తిరిగి మరలా వస్తున్నాను, రాబోతున్నాను అనేటువంటి అర్థం ఇచ్చేటటువంటిది అన్నమాట అండి. కనుక అక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనంలో ఆ వచనం అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు 37వది ప్రపంచములలో ఎక్కడా లేనటువంటి శక్తి, పునరుద్ధానపు శక్తి. ప్రియులరా, అది ఎక్కడా లేనటువంటి శక్తి. ప్రియులరా, అలాంటి శక్తి పునరుత్థానములో ఉందనే విషయాన్ని తెలియపరచడానికి నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను, నేనెంతో దేవునిని స్తుతిస్తూ ఉన్నాను అని ఈ విషయం తెలియచేస్తూ ఉంటున్నాను. అంతేకాదు ప్రియులరా, మనం ఇక చూసినట్లయితే పునరుద్ధాన సంతోషము చూసినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 8, 9 వచనాలు 10 వచనాల వరకు మనం చదివితే అక్కడ మనకి విషయాలు తెలుస్తాయి. అంతేకాదు మరి 1వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 18 వచనాల్లో కూడా ఈ విషయాలు వ్రాయబడ్డాయి. అంతేకాదు పునరుద్ధానం అనేటువంటిది బలము. పౌలు ఆ బలంతోనే సమస్తము కూడా పెట్టగా ఎంచుకున్నానంటాడు ఫిలిప్పీ పత్రిక మరి 3వ అధ్యాయము 10, 11 వచనాలు. అంతేకాదు పునరుద్ధాన ప్రేమ అని మనం చూసినట్లయితే ఆయన ప్రేమించేటటువంటి వాడిగా ఉన్నాడు పునరుద్ధానములో. అందుకే పేతురుతో అంటాడు, పేతురు నీవు నన్ను వీరికంటే నిజముగా ప్రేమిస్తున్నావా అని పేతురు మిమ్మల్ని అడిగినట్లుగా మనం చూస్తున్న యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో. కనుక ప్రియులరా, పునరుద్ధానం యొక్క శక్తి, పునరుద్ధానం యొక్క సామర్థ్యము, పునరుద్ధాన బలము ఎంత గొప్పదో విషయాల ద్వారా తెలుసుకున్నాం.